ఇక్కడ కనబడుతున్న ట్విట్టర్ హ్యాండిల్ చూడండి. ద మొసాడ్ సెటైరికల్ యట్ ఆసమ్. 6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఇంటర్నేషనల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. తాజాగా వీరు వేసిన ట్వీట్ చూడండి. ఎప్పుడో 1985 నాటి మెగాస్టార్ చిరంజీవి గారి దొంగ చిత్రంలోని గోలీమార్ సాంగ్ వీడియో క్లిప్ను వేసి దిస్ ఈజ్ టెరిఫిక్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును, నిజంగా టెరిఫికే. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్తో రికార్డులు బ్రద్దలు కొట్టింది. ఇంటర్నేషనల్ లెవెల్లో అప్లాస్ కూడా వచ్చింది. వాస్తవానికి ఈ సాంగ్ను చిరంజీవి గారు మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ సాంగ్కు ఇమిటేషన్గా తీసుకుని చేశారు. అప్పట్లో ఇటువంటి ఒక వెరైటీ పాప్ నంబర్, అది కూడా జాంబీ బాణీలో చేయడం అనేది ఇండియన్ స్క్రీన్కు అప్పటికి కొత్త. అందుకే ఈ సాంగ్ను వేలం వెర్రిగా అప్పట్లో జనాలు చూశారు. పేరుకు మైకేల్ జాక్సన్ ఇమిటేషన్ సాంగ్ అయినప్పటికీ కూడా అది ఇండిజినస్ బాణీలో ఫక్తు చిరంజీవి గారి స్టైల్లో ఉండడంతో ఆ సాంగ్ అందరినీ కూడా ఉర్రూతలూగించింది. చిరంజీవి గారు 1980స్లోను 1990స్లోను డిస్కో డాన్స్, బ్రేక్ డాన్స్, స్లో డాన్సింగ్ స్టెప్స్ వంటి ఎన్నో రకాల డాన్సింగ్ ప్రక్రియలను తెలుగు తెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. వాటన్నింటిలోనూ కూడా ప్రత్యేకంగా ఈ జాంబీ బాణీలో కొనసాగిన గోలీమార్ సాంగ్ నిలుస్తుంది. కాగా చిరంజీవి గారి సరసన రాధగారు హీరోయిన్గా నటించిన దొంగ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని వేరే చెప్పాలా?